బాపట్ల నియోజకవర్గ ప్రజలు నరేంద్ర వర్మరాజుకు ఎందుకు ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? నిజాయితీగా పనిచేస్తా, అందరికీ అందుబాటులో ఉంటా, 10 మందికి న్యాయం చేయాలని కోరుకుంటా, సమన్యాయంతో పనిచేయటానికి నిరంతరం కృషి చేస్తా. లంచాలు లేని నరేంద్ర మీకు అందుబాటులో ఉంటాడని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. 10 మందికి మేలు చేయటం కోసం రాజకీయాల్లో వచ్చా. నా తాటల్లా 10 మందికి చేయందించాలి, పేదవాడిని పైకి తీసుకురావాలి. ఇక వేరే లైన్ నాకు లేదండి. బాపట్ల అభివృద్ధి, అందమైన బాపట్లని, బంగారు బాపట్లని మనం తయారు చేసుకోవాలి. రైట్. మీరు ఇందాక అన్నారు బీచ్ ఉంది, మంచి సముద్ర తీరం ఉంది, కానీ ఎక్కడెక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, ఇటు చెన్నై నుంచి, లేదంటే వేరు ప్రాంతాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి కూడా ఇక్కడ చాలామంది టూరిస్టులు వస్తున్నారు, కానీ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. బాపట్ల బీచ్ని అభివృద్ధి చేయలేకపోతున్నారు అనేది కొంత విమర్శ ఉంది. మరి దానిపై మీకు ఏమైనా ప్రత్యక్షమైన ఫోకస్ ఉందా? ఆ అభిప్రాయాన్ని టూరిస్టులో నేను మార్చేటట్టుగా కృషి చేస్తా. మా ప్రజలు మంచివాళ్ళు, మా బీచ్ మంచిది, సరైన టూరిజాన్ని సరైన దిశగా తీసుకెళ్ళటానికి రిసార్ట్స్ వస్తున్నాయి, స్టార్ హోటల్స్ వస్తున్నాయి. ఇవన్నీ నేను దగ్గరుండి చూసుకునే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో చేపడతానని సందర్భంగా. ఎట్లా ఉంది జనసేన సపోర్ట్? ఎట్లా ఉంది మీ మిత్రపక్షం? చాలా ఐకమత్యంగా గ్రౌండ్లో పనిచేస్తున్నాం. ఇక్కడ ప్రతి సైనికుడు, ఒక వీర మహిళలు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు సపరేట్గా క్యాంపెయిన్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు సపరేట్గా క్యాంపెయిన్ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు అసలు నిరంతరం చేస్తున్నారు. ఇవన్నీ చాలా గ్రౌండ్ అనేది మాకు చాలా స్వచ్ఛంగా ఉంది. ఎక్కడ స్మాల్ ఇష్యూ కూడా మా పార్టీల మధ్యలో లేవు. వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది చాలా బాగుందని తెలియజేస్తాను.